నమస్తే, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వెస్ట్ బెంగాల్ ఫైల్స్ 5. నేను ఎస్ఎస్ లక్ష్మి. వెస్ట్ బెంగాల్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ అయిన దగ్గర నుంచి ప్రతి వారం అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్న కొత్త చర్యలు ఏంటి, అక్కడ రాజకీయ పరిస్థితులు పరిణామాలు ఏంటి అన్న కోణంలో ప్రతి శనివారం ఉదయం మనం వెస్ట్ బెంగాల్ మీద ఫోకస్ చేస్తూ ఉన్నాం. దీనిని ఎంత ఫాలో అవుతున్నారు అంటే అర్థమవుతోంది, వెస్ట్ బెంగాల్లో వచ్చిన మార్పుని చూడాలి అని తెలుగు ప్రజలు కోరుకుంటున్నారు. అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. నిజంగానే మన వాళ్ళు కోరుకున్నట్టుగానే అక్కడ ఆ స్థాయిలోనే భారీ పరిస్థితులు చేంజ్ అవుతూ ఉన్నాయి. అటు పొలిటికల్గా కావచ్చు, లేదంటే అక్కడ జరిగిన అక్రమాలు అకృత్యాలు ఇన్నేళ్ల పాటు జరిగినాయి, ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. అందులో భాగంగా ఈ వారం అంటే గత శనివారం నుంచి ఈ శనివారం వరకు జరిగిన పరిస్థితులు పరిణామాల గురించి నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటి అంటే నకిలీ నోట్లు. ఎస్, వెస్ట్ బెంగాల్లో నకిలీ నోట్ల కలకలం అనేది ఇప్పుడు బయటకు వస్తుంది. ఇది దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారే అవకాశంగా కూడా రేపు మారబోతోంది. దీనికి సంబంధించి ఎక్కడ ఈ లీక్ దొరికింది అంటే నిజానికి వెస్ట్ బెంగాల్లో ఈ నకిలీ నోట్ల అంశం అనేది సర్వసాధారణం. అక్కడ నేను అంతకు ముందు చెప్పినట్లుగా నకిలీ ఆయుధాలు కానీ లేదంటే కానీ ఇలాంటివన్నీ కూడా సర్వసాధారణం. కానీ ఇప్పుడు పోలీసులకి అక్కడ దొరికిన ఒక క్లూ ఆధారంగా మొత్తం దేశవ్యాప్తంగా ఈ నకిలీ నోట్లను ఎలా విస్తృతపరిచారో, ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్న విషయాలన్నీ తెలిసాయన్నమాట. అందులో భాగంగా రీసెంట్గా సురేంద్రనాథ్ కాలేజ్ దగ్గర జూన్ 3, 2026న సురేంద్రనాథ్ కాలేజ్ దగ్గర ఒక డ్రైవ్ చేస్తూ ఉండగా, ఒక క్లీనింగ్ డ్రైవ్ ఏదో చేస్తూ ఉండగా ఒక లాక్ రూమ్లో 2 పాత సూట్ కేసులు ఉన్నాయి. అందులో నకిలీ నోట్లు ఉన్నాయి, భారీగా నోట్లు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ఒక గన్ను కూడా ఉంది. దీంతో డౌట్ వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఎంక్వైరీ చేస్తే దీని తీగ అతి పెద్దగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇది అతి పెద్ద భారీ స్కామ్ గానే ఉన్నట్టుగా తెలుస్తోంది. వెస్ట్ బెంగాల్ టు ఢిల్లీ వరకు ఏ విధంగా నకిలీ నోట్లు ముందుకు వెళ్ళాయి అనే విషయం ఇప్పుడు బయటకు వస్తోంది. ఎక్స్క్లూజివ్గా మగధా న్యూస్కి వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, ఇక్కడ వెస్ట్ బెంగాల్ నుంచి తెలుస్తున్న విషయాలు ఏంటి అంటే, నిజానికి ఈ నకిలీ నోట్లు అనేది దాదాపుగా ఇటే వెస్ట్ బెంగాల్ నుంచే భారతదేశంలోకి ఎంట్రీ అయింది. పాకిస్తాన్ నుంచి ఐఎస్ఐ ఏదైతే నకిలీ నోట్లను ఏ విధంగా ఇన్నాళ్ల పాటు భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా వదులుతూ వచ్చారో, ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటి అంటే పాకిస్తాన్ కంటే కూడా 10 రెట్లు ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి నకిలీ నోట్లు భారతదేశంలోకి వచ్చాయి అన్న విషయం ఇప్పుడు ఎక్స్క్లూజివ్గా మగధా న్యూస్కి అందుతున్న విషయం. నిజానికి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నోట్ల రద్దు కార్యక్రమం తీసుకోవడానికి గల కారణం కూడా ఇదే మేజర్గా. ఈ విధంగా నకిలీ నోట్లు భారతదేశంలోకి విపరీతంగా వచ్చి ఉన్న నేపథ్యంలో కావాలనే ఒకే దెబ్బకి 2 పిట్టలు అన్నట్టుగా ఆనాటి ఎన్డీఏ గవర్నమెంట్, మోడీ గవర్నమెంట్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయమే ఈ నోట్ల రద్దు అంశం. దీని ద్వారా దావూద్ టీం భారతదేశంలోకి ఏ విధంగా నకిలీ నోట్లను పంపు చేస్తూ ఉంది అనేది పాకిస్తాన్ ద్వారా వస్తున్న ఐఎస్ఐ ద్వారా వస్తున్న నోట్లను మాత్రమే తెలుసుకోవడం జరిగింది ఆచూకీ. బట్ బంగ్లాదేశ్ నుంచి కూడా జరుగుతుంది అని తెలిసినప్పటికీ ఇప్పుడు అర్థమవుతున్న విషయం ఏంటంటే పాకిస్తాన్ కంటే 10 రెట్లు ఎక్కువగా బంగ్లాదేశ్ నుంచి ఈ నకిలీ నోట్లు అనేది దేశంలోకి వచ్చాయి అన్న విషయం ఇప్పుడు ఆరా తీస్తోంది ఎన్ఐఏ పూర్తిగా ఈ విషయంలో గ్రౌండ్లోకి దిగింది. దీనికి సంబంధించిన అనేక విషయాలు బయటకు రావాలి. అయితే ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఎలా తీసుకొస్తారో కూడా మనం తెలుసుకోవాలి. ఏ విధంగా అంటే ఇక్కడ బంగ్లాదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్ సరిహద్దు జిల్లాలు ఉన్నాయి. అవే మాల్దా, ముర్షిదాబాద్. ఈ 2 సరిహద్దు జిల్లాల ద్వారానే బంగ్లాదేశ్కి వీళ్ళకి మధ్యలో ఉన్న 2 జిల్లాలు. ఆ జిల్లాల్లో కూడా ఒక 4 కీలకమైన గ్రామాలు ఉన్నాయి. కలియాచక్, వైష్ణవనగర్, సబ్దల్పూర్, చురియాల్పూర్. ఈ గ్రామాల ద్వారా తీసుకొస్తారు. ఏం చేస్తారు అంటే అక్కడ ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల మేర అది మొత్తం నది ఏరియా అంటే రివర్ ఏరియా ఉంటుంది. మొత్తం ఇసుక తిన్నెలు ఉంటాయి. నిజానికి ఇక ఎలాగో దాదాపుగా ఒక 200 కిలోమీటర్లు అక్కడ మనకి ఏదైతే ఫెన్సింగ్ ఉండాలో రెండు భూభాగాలకి మధ్యలో ఆ ఫెన్సింగ్ అనేది మమతా బెనర్జీ ఉన్నప్పుడు లేదు. ఇప్పుడు కూడా ఏదైతే ఇటు గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ భూములు అన్నీ తీసుకొని ఆ ఫెన్సింగ్ వేసే ప్రక్రియలో ఉన్నారు. ఇప్పటికీ కూడా ఆ ఫెన్సింగ్ అనేది చాలా లైట్గా ఉంటుంది, అక్కడ చాలా తక్కువగా ఉండనట్టుగా ఉంటుంది. స్టిల్ అక్కడ ఫెన్సింగ్ వేయడానికి ఇంకా ఏర్పాట్లు ఇప్పుడు చేస్తూ ఉన్నారు. భూభాగం అంతా తీసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమాలు, ఆ ఫెన్సింగ్ అనేది చాలా పకడ్బందీగా జరుగుతుంది. స్టిల్ ఇప్పటికీ కూడా ఒక 70 నుంచి 80 కిలోమీటర్ల మేర అంతా ఇంకా పకడ్బందీగా క్లోజ్ అవ్వలేదు. ఈ నేపథ్యంలో ఈ నదీ మార్గం ద్వారా, ఇసుక తిన్నెల ద్వారా వీళ్ళు వచ్చి ఏం చేస్తారు అంటే భారత భూభాగంలోకి అవతల నుంచి ఈ నకిలీ నోట్ల కట్టలు కూడా భారత భూభాగంలోకి ఆ ఫెన్సింగ్ మీద నుంచి విసురుతూ ఉంటారు.
ఇక ఈ గ్రామాల్లోకి పడిన ఈ కట్టలు ఏవైతే ఉంటాయో ఇక్కడ ఈ గ్రామాల్లో కొంతమంది కొరియర్ సర్వీసెస్ చేస్తున్నట్టుగా ఉంటారన్నమాట. వీళ్ళందరూ ఏం చేస్తారు, దాన్ని కలెక్ట్ చేసుకొని ఈ గ్రామాల ద్వారా వాళ్ళు జాతీయ రహదారుల ద్వారా లేదంటే ప్యాసింజర్ రైళ్ల ద్వారా, ప్యాసింజర్ రైళ్ళు అంటే పెద్ద ఎక్కడ ఎంక్వైరీలు లేదంటే సర్చింగ్లు జరగదు కాబట్టి ఈ ప్యాసింజర్ రైళ్ల ద్వారా మొత్తం భారతదేశంలోకి తీసుకొస్తూ ఉంటారు. ప్రధానంగా వీళ్ళు కాన్సన్ట్రేట్ చేసే రాష్ట్రాలు ఏంటి అంటే ఢిల్లీ, బీహార్, మధ్యప్రదేశ్ ఈ ప్రాంతాలకి ఎక్కువగా తరలిస్తూ ఉంటారు. మిగతా రాష్ట్రాలకి కూడా దీనిని పంప్ చేస్తూ ఉంటారు. ఈ నకిలీ నోట్లు ఈ విధంగా బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి ఈ విధంగా వస్తూ ఉన్నాయి. ఇన్నేళ్ల పాటు నుంచి అనేది ఇప్పుడు బయటకు వచ్చింది. మగధా న్యూస్కి అందుతున్న ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ ఇది. ఇందులో భాగంగా ఎన్ఐఏ దీనిని సీరియస్గా తీసుకుంది, ముందుకు వెళుతోంది. అలాగే నెంబర్ టూ ఏంటి అంటే ఈ విషయాలు, ఈ ఘాతుకాలు ఇంత విచ్చలవిడిగా ఒక రౌడీ రాజ్యంగా వెస్ట్ బెంగాల్ మొత్తం మారిపోవడానికి కేవలం మమతా బెనర్జీ 15 ఏళ్ల పాలన మాత్రమే కాదు, దానికి ముందు దాదాపుగా 25 ఏళ్ల పాటు సిపిఎం ఈ వామపక్ష భావజాలంతో ఎవరైతే నడిపారో ఇదే విధంగా రాష్ట్రాన్ని గాలికి వదిలేశారు. ఇష్టం వచ్చినట్టుగా చేసి ఈ వామపక్ష భావజాలం ఏదైతే వాళ్ళు నడిపించారో ఆ రాష్ట్రం మొత్తాన్ని కూడా ఈ విధంగా నాశనం చేశారు. విచ్చలవిడితనం, పైశాచికత్వంతో ఒక స్లోగా మొదలైంది. మమతా బెనర్జీ టైంలో అది పీక్స్కి వెళ్ళిన పరిస్థితి ఉందన్నమాట. సో మొత్తం 40 నుంచి 70 ఏళ్ల పాటు ఇదే తంతుగా వీళ్ళ చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టుకొని సర్వనాశనం చేశారు. నిజానికి ఇప్పుడు అనిపిస్తోంది, మొన్న జరిగిన ఎన్నికలలో బీజేపీ కనుక అక్కడ రాకుండా ఉండుంటే ఆ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఇంకా భారత భూభాగంలో ఊహించుకుని ఉండేవాళ్ళం కాదు. అంత స్థాయిలో అంత భారీగా జరుగుండేది, అంత ఘోరాలు జరుగుండేది. అది పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇక్కడ అంటే అక్కడ మొత్తం స్టేట్ లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ పరిధిలోనే ఉంటుంది, ఏ రాష్ట్రానికైనా సరే. బట్ బీజేపీ అధికారంలో ఉన్న స్టేట్స్ ఏవైతే ఉంటాయో లా అండ్ ఆర్డర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవడానికి ఉంటుంది. లా అండ్ ఆర్డర్ అనేది నిజానికి రాష్ట్రాల పరిధిలో ఉండడం కూడా ఒక దౌర్భాగ్యంగా మారింది అని నేను స్ట్రైట్గా చెబుతున్నా. లా అండ్ ఆర్డర్ అనేది కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోరు. ఎందుకంటే రేపు ఇక్కడ ఏ చర్యలు తీసుకుంటున్నా సరే కేంద్రం మా మీద ఏదో బలప్రయోగం చేస్తుంది, మమ్మల్ని అడ్డుకుంటోంది అని అంటారు. కాబట్టి ఆ స్వేచ్ఛ కూడా రాష్ట్ర ప్రభుత్వాలకే ఇచ్చారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఒకలా ఉన్నాయి, బీజేపీ అధికారంలో లేని రాష్ట్రాలు దుర్మార్గంగా ఉన్నాయి ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో అని నేను స్ట్రైట్గా చెబుతాను. దానికి ప్రధానమైన ఎగ్జాంపులే ఈ వెస్ట్ బెంగాల్. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళి ఎన్ఐఏ కానీ లేదంటే సిబిఐ కానీ ఈడీ కానీ ఇలాంటి సంస్థలు ఇన్నేళ్ల పాటు కేంద్ర ప్రభుత్వ సంస్థలు రాష్ట్రంలోకి వెళ్ళి అడుగుపెట్టి అక్కడ జరుగుతున్న అకృత్యాలను బయటకు తీయలేని దుస్థితిలోకి ఉన్నాయి అంటే అక్కడ స్టేట్ పోలీసింగ్ కానీ లేదంటే స్టేట్ లా అండ్ ఆర్డర్ కానీ ఒక్కళ్ళని కూడా లోపలికి రానివ్వలేదు. కానీ ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వెళుతున్న ఎన్ఐఏ, ఈడీ, సిబిఐ ఇలాంటి సంస్థలకి కూడా చాలా కష్టంగా ఉంది. ఏది కదిలించినా సరే భయంకరంగా ఉంది అక్కడ పరిస్థితి. ఈ నేపథ్యంలో అక్కడ కదిలించే ఒక్కొక్క అంశానికి కనీసం 6 నెలల నుంచి 1 ఏడాది పట్టే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దీనిని అసలు ఏం జరిగింది అని తెలుసుకోవడానికి, జస్ట్ బేసిక్స్ తెలుసుకోవడానికి కూడా ఒక్కొక్క విషయం మీద ఆ స్థాయిలో కనబడుతోంది. నిజానికి మొన్న అమెరికా ఇరాన్ వార్ జరిగే సమయంలో మగధా న్యూస్ ఒక కీలకమైన అంశాన్ని చెప్పింది, రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంది. అదేంటి అంటే వెస్ట్ బెంగాల్ ఎయిర్పోర్ట్లో ఒక సిఐఏ ఏజెంట్ని మన ఎన్ఐఏ సిబ్బంది పట్టుకున్నారు అని. అంటే త్వరలో రాబోతున్న వెస్ట్ బెంగాల్ ఎన్నికల నేపథ్యంలో సిఐఏ ఏజెంట్ ఇక్కడ ఎలా దొరికాడు, ఎందుకు దొరికాడు అన్న కోణంలో. ఎందుకంటే మణిపూర్ అల్లర్లు ఎప్పుడైతే జరిగాయో మణిపూర్ అల్లర్ల విషయంలో ఎవరి మీద నెట్టారు, పూర్తిగా మోడీ మీద నెట్టి మీరెందుకు మణిపూర్ అల్లర్ల దగ్గరికి వెళ్ళలేదు అని రెచ్చగొట్టి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడారు. ఈ సిఐఏ ఏజెంట్, ఈ రాహుల్ గాంధీ, ఈ వెస్ట్ బెంగాల్కి లింక్ ఏంటి? ఈ డాట్స్ అన్ని కలిపి చూడండి. ఈ సిఐఏ ఏజెంట్ ఇతడి పేరు మాథ్యూ ఆరోన్ వాండెక్. ఈ వాండెక్ని ఎన్ఐఏ అరెస్ట్ చేయడం జరిగింది. ఇతడు ఎవరు అంటే సిఐఏ ఏజెంట్, సిఐఏ మనిషి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు? వెస్ట్ బెంగాల్ ఎన్నికల సమయానికి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఇతడికి షాజహాన్కి లింక్ ఏంటి? షాజహాన్ అంటే రీసెంట్గా ఒక పెద్ద రౌడీ, బంగ్లాదేశ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్కి ఒక పెద్ద రౌడీ, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మూకలు వీళ్ళందరూ మొన్న ఈ మధ్యనే ఇతడికి చెప్పులు గుండు కొట్టించి చెప్పులు మెళ్ళలో హారంగా వేసి ఊరేగించారు గ్రామ ప్రజలు, పోలీసులు కూడా. ఈ స్థాయి షాజహాన్ అనే వ్యక్తికి ఇతడికి లింకులేంటి? అక్కడున్న ఎవరెవరితో ఇతడు టీఎంసీ నాయకుల రూపంలో ఉన్న రౌడీలతో కనెక్షన్స్ సిఐఏ పెట్టుకోవడం ఏంటి? రాహుల్ గాంధీ వీళ్ళందరికీ ఫోన్లు చేస్తూ రాహుల్ గాంధీ మాట్లాడడం ఏంటి? మమతా బెనర్జీకి ఏ కష్టం వచ్చినా సరే రాహుల్ గాంధీ ఆదుకోవడం ఏంటి? కాంగ్రెస్ నాయకులు, వెస్ట్ బెంగాల్లో ఉన్న కాంగ్రెస్ నాయకులు అపోజ్ చేస్తుంటే మమతా తీరుని రాహుల్ గాంధీ ఇదే కాంగ్రెస్ నాయకుల్ని తిడుతూ వాళ్ళని కంట్రోల్లో ఉండమనడం ఏంటి? ఈ డాట్స్ కలిపితే ఏమర్థమవుతుంది? వీళ్ళంతా దేశద్రోహ శక్తులు.
దేశ వ్యతిరేక శక్తులు, దేశానికి ద్రోహం చేయడానికి తయారైన శక్తులు వీళ్ళందరూ. ఈ విధంగా ఇప్పుడు ఏ ఫైల్ పట్టుకున్నా అది నోట్లది కానివ్వండి, లేదంటే ఈ అక్రమ ఆయుధాల తరలింపు కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, అన్ని రకాలుగా ఈ రోహింగ్యాలు కానివ్వండి, వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక కుట్ర ప్రకారం దేశంలోకి చొరబడడానికి వెస్ట్ బెంగాల్ను ఒక ఆయుధంగా, ఒక చక్కగా స్వాగత తోరణాలు పలికే ఒక ద్వారంలాగా ఏర్పాటు చేసుకున్నారన్నమాట. ఈ విధంగా అందుకే వెస్ట్ బెంగాల్ చేయి జారిపోతుంటే, వెస్ట్ బెంగాల్ బీజేపీ వైపు వెళ్ళిపోతుంటే అల్లాడిపోయింది ఢిల్లీలో కాంగ్రెస్. ఈ విధంగా జరిగింది, రైట్. ఇది ఇలా ఉంటే ఇక నెంబర్ 3, కార్డాన్ సెర్చ్లు అనేది భారతదేశంలోని అనేక రాష్ట్రాలు నిర్వహిస్తూ ఉన్న నేపథ్యంలో రీసెంట్గా మొన్న వారం మనం కూడా చెప్పాము, దాదాపుగా ఒక 15 లక్షల మంది రోహింగ్యాలు వెస్ట్ బెంగాల్ నుంచి మొత్తం భారత్ వైపు వచ్చారు. అందులో కూడా దక్షిణాది వైపు ఎక్కువగా వచ్చినట్టు తెలుస్తోంది. కేరళలో దాదాపుగా 5 నుంచి 6 లక్షల మంది ఉన్నారు అని మనం చెప్పడం జరిగింది. ముఖ్యంగా హైదరాబాద్ వైపు కూడా వస్తారు, ఎందుకంటే హైదరాబాద్ గ్రేట్ షెల్టర్ ఇలాంటి వాళ్ళందరికీ. ఎందుకంటే పాత బస్తీలో ఉన్న ప్లేసులన్నీ ఉన్నాయి కదా, మంగళహాట్, రైన్ బజార్, ధూల్పేట్, టోలీ చౌక్, బాలాపూర్, చాదర్ఘాట్, ఇలాంటి ప్రదేశాల్లోకి వీళ్ళు వచ్చారు అన్న అనుమానాలు ఉన్న నేపథ్యంలో, ఇంటెలిజెన్స్ ఇచ్చిన రిపోర్ట్ నేపథ్యంలో దాదాపుగా 200 నుంచి 300 మంది, 150 నుంచి 200 మంది పోలీసులు ఆపరేషన్ కవచ్ అని నిర్వహిస్తూ ఉన్నారు. ఈ ఆపరేషన్ ఎప్పుడు నిర్వహిస్తూ ఉంటారంటే అర్ధరాత్రి 1 గంట నుంచి 3 గంటల మధ్యలో, అంటే ఒక రకంగా అందరూ నిద్రపోతున్న సమయంలో. ఇక్కడ అనేక బైకులు దొరికాయి, అదేవిధంగా పాస్పోర్టు కాలం ముగిసిన వాళ్ళు అనేక మంది దొరికారు అనేది చెబుతున్న పరిస్థితులు అయితే తెలుస్తున్నాయి. కానీ ఎగ్జాక్ట్గా నెంబర్ చెప్పడం లేదు. దాదాపుగా వేల సంఖ్యల్లోనే ఇక్కడ రోహింగ్యాలు దొరికినట్టుగా తెలుస్తోంది. ఏది సింపుల్గా కొన్ని ప్లేసుల్లో 200 మంది పోలీసులు చేసిన కార్డన్ సెర్చ్లోనే హైదరాబాద్లోనే ఇంతమంది దొరికినట్టుగా, వేల సంఖ్యలో ఉన్నట్టుగా ఐడెంటిఫై చేసినట్టుగా తెలుస్తోంది. ఈ విషయాలు మరి పోలీసులు బయట పెడతారు, లేదంటే ఇంటెలిజెన్స్ రూపంలో దీన్ని తీసుకొస్తారు. లేదు అంటే ఎస్ఐఆర్ విషయంలో త్వరితగతిన ఈ నెల 25 నుంచి వచ్చే నెల వరకు ఎస్ఐఆర్ ఎంక్వైరీలు అంటూ ఉంటాయి. కాబట్టి దీనిని అందులో ఖచ్చితంగా యాడ్ చేసే అవకాశాలు ఉంటాయి, రైట్. కాబట్టి నేను మళ్ళీ చెబుతున్నాను, నిజానికి ఇది గవర్నమెంట్లు చెప్పి భయాందోళనకు గురి చేయవు. కాబట్టి ఎవరైనా అనుమానితులుగా ఉన్నా బొట్టు పెట్టుకునే ఉంటారు వాళ్ళు, వచ్చిన వాళ్ళు ఈ బంగ్లాదేశ్లో లాగానే ఉంటారు. వీలైతే 4 మాటలు కూడా నేర్చుకుంటారు. మనం ఏమనుకుంటాం, ఇక్కడే ఉన్న ముస్లిమ్స్ ఏమో అనుకుంటాం. కాదు, వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇక అలాగే నెంబర్ 4, ఇది చాలా కీలకం. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో అది మొత్తం మమతా బెనర్జీ చేయి జారిపోయింది, చేయి దాటిపోయింది. మమతా బెనర్జీని చైర్పర్సన్గా తొలగించడం జరిగింది. మొత్తం అసమ్మతి ఎమ్మెల్యేలంతా కూడా మమతా మీద తిరుగుబాటు చర్యలకు దిగారు అని మగధా న్యూస్ మొదటి నుంచి చెబుతూ వస్తున్న నేపథ్యంలో ఈ అసమ్మతి ఎమ్మెల్యేలంతా ఒక హోటల్లో ఈ నెల 22వ తారీఖున సమావేశం అయ్యారు. అందులో భాగంగా ఈ సమావేశానికి కీలక పాత్ర వహించిన సీనియర్ టీఎంసీ నాయకుడు రితభత్ర బెనర్జీ అనౌన్స్ చేశారు. 80 మంది ఎమ్మెల్యేలు టీఎంసీకి ఎవరైతే గెలిచారో వాళ్ళలో 65 మంది అసమ్మతి అందరూ కూడా ఒకవైపు ఉన్నారు. మేము మాత్రమే టీఎంసీని కంటిన్యూ చేసేవాళ్ళం. నిజానికి అసలు టీఎంసీ తనది కానే కాదు. కార్యకర్తలు అందరూ కలిసి పెట్టిన ఒక బేసిక్స్, అసలు పార్టీని ఎవరు నిర్మాణం జరిపారు, ఈ విషయాలన్నీ బయటకు తీసుకొస్తున్న పరిస్థితి ఉంది. వీళ్ళంతా అసెంబ్లీలో కూడా సపరేట్గా, వీళ్ళు మాత్రమే సపరేట్గా కూర్చునేలాగా అసెంబ్లీ స్పీకర్కి కూడా వీళ్ళు ఒక నోట్ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సమావేశంలో వీళ్ళు ఒక కొత్త అధినేతను కూడా ఎన్నుకున్నారు. మమతా స్థానంలో మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న అరూప్ రాయ్ అన్న వ్యక్తిని చైర్పర్సన్గా ఎన్నుకున్నారు. ప్రస్తుతానికి టీఎంసీ అధినేత అరూప్ రాయ్ అన్నమాట. ఇప్పటి వరకు టీఎంసీ అధినేత్రిగా ఉన్న మమతా బెనర్జీని తొలగించి అరూప్ రాయ్ పార్టీ బాధ్యతలు చేపట్టారు. టీఎంసీ ఇక నుంచి అరూప్ రాయ్ ఆధ్వర్యంలో నడుస్తుంది అని ఈ 65 మంది ఎమ్మెల్యేలు కూడా టీఎంసీ వైపు వెళ్లిన పరిస్థితి ఉంది. ఇక అసెంబ్లీ స్పీకర్ తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయంతోనే ఇక ఈ టీఎంసీలో మమతా బెనర్జీ ఉంటారా లేరా అనేది తెలుస్తుంది. ఇక అభిషేక్ బెనర్జీ ఉండనే ఉన్నాడు. తాను దీని మీద ఇక ఎలక్షన్ కమిషన్ కి వీళ్ళంతా అంటే మమతాకి సపోర్ట్ చేస్తున్న అతి తక్కువ మంది ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి ఎన్నికల గుర్తు విషయంలో అలాగే పార్టీ సింబల్ విషయంలో మాట్లాడుకోవడానికి వెళ్లారు. మరి ఇన్నాళ్ళ పాటు ఇదే ఎలక్షన్ కమిషన్ ని రాష్ట్రంలోకి కూడా రానివ్వని మమతా బెనర్జీ ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తుంది? ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేనే లేదు అని చెప్పిన మమతా బెనర్జీ ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళుతుంది? ఇక ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? కర్మ ఎంత ఘోరంగా ఉంటుంది అంటే ఇన్నాళ్ళ పాటు ఫిర్హాద్ హకీం అన్న వ్యక్తి, అరూప్ బిశ్వాస్ అన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మమతా బెనర్జీకి క్లోజెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారన్నమాట. రాజకీయాల్లో వీళ్ళిద్దరూ అతి బలంగా మమతా బెనర్జీతో పాటు ఉన్నారు. వీళ్ళు కూడా ఈరోజు మమతా బెనర్జీకి రివర్స్ అయ్యారు. కేవలం ఓటమి చెందడం కాదు, ఓటమి ద్వారా బయటపడుతున్న ఈ లుకలు, ఈ దుర్మార్గాలు 1, 2
కోట్ల రూపాయలు అక్కడ ఉన్న సహజ వనరుల్ని చెరపట్టి అభిషేక్ బెనర్జీకి కట్టబెట్టి తను పార్టీని సర్వనాశనం చేస్తున్న విధానం ఏదైతే ఉందో దీని పట్ల మొత్తం పార్టీ క్యాడర్ అంతా రివర్స్ అయింది. ఇక అలాగే అక్కడ ఉన్న ఎంపీలు కూడా ఎలాగో త్వరలో మరికొద్ది రోజుల్లో ఎన్డీఏలో కూడా వెళ్ళబోతున్నారు. ఈ విషయాన్ని కూడా మగధా న్యూస్ ఎక్స్క్లూజివ్గా చెప్పడం జరిగింది. ఒక్క వెస్ట్ బెంగాల్ మాత్రమే కాదు, మొదటి నుంచి వెస్ట్ బెంగాల్ అండ్ తమిళనాడు ఈ రెండు నోటిఫికేషన్స్ వచ్చినప్పటి నుంచి కూడా మగధా న్యూస్ ఒకటే చెబుతోంది, ఖచ్చితంగా అక్కడ విజయ్ గెలుస్తారు అనేది మనం ఏ విధంగా అయితే చెప్పామో అది ముందే చెప్పింది మగధా న్యూస్. నెల క్రితమే మనం చెప్పాము ఇదే స్టాలిన్ డిఎంకే త్వరలో డిఎంకే ఎంపీలు డిఎంకే మొత్తం కూడా ఎన్డీఏకి సపోర్ట్ ఇవ్వబోతుంది అని. అటు డిఎంకే సపోర్ట్ ఇటు టీఎంసీ సపోర్టు ఇద్దరితో కూడా ఒక బలంగా ఎన్డీఏ ఈ రోజు ఉండే అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. సో మొత్తంగా మమతా బెనర్జీ కర్మ రిపీట్స్ అంటే కళ్ళ ముందే కనబడుతోంది ప్రపంచానికి. కర్మ రిపీట్స్ అనేది ఎంత ఘోరంగా ఉంటుందో మమతా బెనర్జీ రూపంలోనే కనబడుతుంది. కనీసం తాను నడుచుకుంటూ ఎయిర్పోర్ట్లో అలా వెళుతుంటే పబ్లిక్ ప్రజలు తన వైపు కన్నెత్తి కూడా చూడడం లేదు, అంత అసహించుకునేలాగా తయారైంది ఆవిడ పరిస్థితి. సరే గన్మెన్లు ఉన్నారనా అక్కడ ఫోర్స్ ఉన్నారనా కాదు, మమతా బెనర్జీ చేసిన అకృత్యాలు బయటకు వస్తున్నాయి. నిజానికి ఇదంతా ముందే తెలుసు, కానీ అక్కడ ఎవరు మాట్లాడలేరు, పోలీసులు కేసులు ఫైల్ చేయలేరు, చట్టాలు తన పని తాము చేసుకోలేవు, కోర్టులు న్యాయాలు చెప్పలేవు, ఎవరు ఏమీ చేయలేరు. ఆఖరికి బిఎస్ఎఫ్ కూడా బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ కూడా అడుగు పెట్టడానికి, బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ చీఫ్ కూడా అడుగు పెట్టడానికి, ఒక సీఎంతో మాట్లాడడానికి కూడా పర్మిషన్ ఇవ్వకుండా, అపాయింట్మెంట్ ఇవ్వకుండా అంత కఠినంగా ఒక రౌడీలాగా రాజ్యాన్ని పాలిస్తే ఎంత ఘోరంగా ఉంటుందో మమతా బెనర్జీ రాష్ట్రం వెస్ట్ బెంగాలే నిదర్శనం అన్నమాట. ఇది ఈ వారం వెస్ట్ బెంగాల్లో జరుగుతున్న విషయాలన్నింటి గురించి ఈ వారంలో ఇప్పటి వరకు జరిగిన విషయాలు ఇవి. ఇక నెక్స్ట్ వారంలో ఇంకెన్ని అప్డేట్స్ ఉంటాయి అనేది మళ్ళీ నెక్స్ట్ సాటర్డే కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మగధా న్యూస్. దిస్ ఇస్ లక్ష్మి సైనింగ్ ఆఫ్.